నమస్కారం సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేటలో వాడవాడల గణతంత్ర దినోత్సవ వేడుకలు. రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. నివాళులర్పించిన నేతలు, ప్రముఖులు. చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో జరుగుతున్న మట్టి కుస్తీ పోటీలకు హాజరైన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. హోరాహోరీగా జరుగుతున్న పోటీలు. చిలకలూరుపేటలోని రాగన్నపాలెంలో ప్రతాప్ దారుణ హత్య చేసిన అతని స్నేహితుడు నాగరాజు. ప్రతాప్ అక్కడికక్కడే మృతి. ఎడ్లపడ హైవేపై రోడ్డు ప్రమాదం. డివైడర్ వేగంగా ఢీకొన్న బైక్. వ్యక్తికి తీవ్ర గాయాలు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం సంయుక్త సారథ్యంలో జరిగే భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవ గోడ పత్రికలు, కరపత్రాలను మాజీ మంత్రి ఆవిష్కరించారు. కళల్ని ప్రోత్సహించాలన్న కళాకారులు, కళాభిమానుల ఆశయం అభినందనీయమని, ప్రజల సమస్యల ఇతివృత్తాలుగా వారి మనసు దోచేలా నాటకాలు ప్రదర్శించడంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన సమాజాల్లో తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం ఒకటని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు 5 రోజుల పాటు గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవ కరపత్రాలు, గోడపత్రికలను మాజీ మంత్రి పత్తిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు నాటకాలతో ప్రజల్ని జాగృతం చేసిన కళా సమాజాలు నానాటికి ప్రాభవం కోల్పోవడం బాధాకరమని అంశమన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో నాటకాలు క్రమక్రమంగా సినిమాలకు కూడా ఆదరణ తగ్గుతోందన్నారు. ఈ ధోరణి నేటి తరానికి, సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదని పత్తిపాటి అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలు గర్వపడేలా నాటకాల నిర్వహణలో తన వంతు పాత్ర పోషిస్తున్న వారిలో ఎడ్లపాడు తెలుగు నాటక సంఘం అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు ఒకరని పత్తిపాటి చెప్పారు. భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో బాలోత్సవాలు, నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, వాటికి ప్రత్యేక అతిథిగా పత్తిపాటిని ఆహ్వానించినట్లు తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారి సహకారంతో పల్నాడు జిల్లా ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు నిర్వహించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మట్టిలో మల్లయుద్ధ పోటీలు చిలకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో 2వ రోజు జరుగుతుండగా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పి మావో శ్రీనివాసరావు పహిల్వాన్ మరియు కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మరి రాజశేఖర్ మాట్లాడుతూ, రాజుల పరిపాలన కాలంలో మల్ల యుద్ధం అనేది చాలా ప్రత్యేకమైన క్రీడ అని అన్నారు. ప్రస్తుతం మనం సినిమాల్లో మాత్రమే ఇది చూస్తున్నామని, ప్రజలు దీనికి అంతగా ప్రచారం కూడా లేదని అన్నారు. మట్టిలో మల్ల యుద్ధం మరి ఆంధ్రప్రదేశ్ ఇండియన్ స్టైల్ రైజ్లింగ్ అసోసియేషన్ వారు మన చిలకలూరుపేట వారు ఈ క్రీడని మరలా వెలుగులోకి తీసుకురావాలని, దీనివల్ల యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరి క్రీడను ప్రోత్సహిస్తూ వారు దీనికోసం ఎంతో వ్యయ ప్రయాసాలను భరిస్తూ ఈ చిలకలూరుపేటలో మావో శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. మన చిలకలూరుపేటలో సాపవీర రాఘవులు వారి మిత్ర బృందంతో కత్తిసాము, కర్రసాము లాంటి క్రీడల్ని కొన్ని సందర్భాల్లో ప్రదర్శిస్తూ ప్రజలు అవి మర్చిపోకుండా గుర్తు చేస్తూ ఉంటారు. వాటితో పాటు ఈ రోజు మల్ల యుద్ధాన్ని కూడా పునరుజ్జీవింపచేయాలనే ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా చిలకలూరుపేటకు రప్పించి వారి ద్వారా ఈ క్రీడను ఇక్కడ నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా మల్ల యుద్ధం అనేటువంటి క్రీడ ఉందని, ఆ క్రీడ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆసక్తిని కలిగించి వారిలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందింపచేసి తద్వారా ఆ క్రీడను బ్రతికించుకుందాం, దీన్ని మరలా వెలుగు తీద్దాం అనే ప్రయత్న ప్రణాళికే ఈ రోజు చిలకలూరుపేట జరుగుతున్నటువంటి మట్టిలో మల్ల యుద్ధం క్రీడా కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. రాష్ట్ర నలుమూల నుండి ఇక్కడికి విచ్చేసిన స్త్రీ పురుష క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మావో శ్రీను పహిల్వాన్ని, పేరుపోయిన వెంకటేశ్వర్లు పహిల్వాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బోనాల సంతోష్ పహిల్వాన్ కి, అర్చ పాండురంగారావుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం ఈ పోటీలో పాల్గొని విజయం సాధించిన విజేతలకు బంగారు, వెండి, రజత పథకాలతో పాటు ఆంధ్రకేసి గదను కూడా విజేతకు శ్రీ మరి రాజశేఖర్ గారు అందించడం జరిగింది. ఈ కార్యక్రమ అతిథులుగా రావు సుబ్రహ్మణ్యం గారు, ఊసా సుబ్బారావు గారు, సయ్యద్ హిదాయతుల్లా గారు, సాప ఆదినారాయణ గారు తదితరులు పాల్గొన్నారు.
మహేష్ గౌడ్ ఈస్ట్ గోదావరి. మహేష్ గౌడ్ ఇక్కడ ఉన్నారా? మహేష్ గౌడ్. రెడ్ కాస్ట్యూమ్ వినయ్ నవీన్ నాయక్ అనంతపూర్ బ్లూ కాస్ట్యూమ్. ఆఫ్టర్ నెక్స్ట్ ఫైట్. Bye bye. వెన్నెల గోల్డ్ మెడల్. ఎన్ వాణి అనంతపూర్. పి రత్నం ఈస్ట్ గోదావరి. సెకండ్ ప్లేస్. ఎల్ పూర్ణశ్రీ కృష్ణా జిల్లా గోల్డ్ మెడల్. పూర్ణశ్రీ గోల్డ్ మెడల్. గౌతమి అనంతపూర్. హరిణి ఈస్ట్ గోదావరి సెకండ్ ప్లేస్. శ్రీలత విశాఖపట్నం. పి జయలక్ష్మి చిత్తూరు. పి జయలక్ష్మి చిత్తూరు సెకండ్ ప్లేస్. ఆఫ్టర్ నెక్స్ట్ ఎం గీతాంజలి బాపట్ల థర్డ్ ప్లేస్. కృష్ణా జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. వేదిక కోరుతున్నాం సార్. పేరుపోయిన వెంకటేశ్వర్లు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఈ కార్యక్రమం మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాత్రి మేము 4 రోజులు 8 రోజులు కష్టపడతాం. మా అన్న పేరు వచ్చినప్పుడు ఆహ్వానమే క్రీడాకారులను అభినందించడానికి. ప్లీజ్ వెల్కమ్ ఆల్ అఫీషియల్స్. ప్రతి ఒక్కరూ మ్యాచ్ మీదకి వచ్చి క్రీడాకారులని అభినందించండి. రాజుల పరిపాలన కాలంలో మల్ల యుద్ధం అనేది బాగా ఫేమస్ అయినటువంటి క్రీడ. ఆ రోజుల్లో మనం సినిమాల్లో చూస్తాం దీన్ని. ప్రజల్లో ఇప్పుడున్నటువంటి ప్రజల్లోనైతే దీనికి ప్రచారం అంతగా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈనాడు ఉన్నటువంటి యువతలో మరి మట్టిలో మల్ల యుద్ధం మరి ఈ క్రీడనే మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్టైల్ రెజ్లింగ్ అసోసియేషన్ వారు దీని వల్ల వెలుగులోకి తీసుకురావాలా, దీని ద్వారా యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం
మరి క్రీడని ప్రోత్సహిస్తూ వారు దీనికోసం కొంత వ్యయాన్ని కూడా భరిస్తూ ఇక్కడ చిలకలూరుపేటలో మావో శ్రీనివాస గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మరి మాకు ఇక్కడ గతంలో చిలకలూరుపేటలో మన రాఘవులు గారు కానివ్వండి, వారి మిత్ర బృందం కర్రసాము, కత్తిసాము వీటిల్లో వాళ్ళు ఇప్పుడు కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. దాని మీద వాళ్ళకి దాని యొక్క పాటను మర్చిపోకుండా ఉండటం కోసం మధ్య మధ్యలో దాని మీద వారు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తూ ఆ క్రీడని చిలకలూరుపేటలో ఉన్నటువంటి ప్రజలకి పరిచయం చేస్తా ప్రతి సంవత్సరం కూడా దాన్ని పరిచయం చేస్తా ఉన్నటువంటి సంగతి మనకి అందరికీ కూడా తెలుసు. దానితో పాటుగా ఈరోజు మల్ల యుద్ధాన్ని కూడా మరలా తిరిగి పునరుజ్జీవింపజేసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా చిలకలూరుపేటకు తీసుకొచ్చి వారి ద్వారా ఈ క్రీడను ఇక్కడ నిర్వహించి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా మల్ల యుద్ధం అనేటువంటి క్రీడ ఉంది. ఆ క్రీడ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలను, యువతలను వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా పెంపొందింపజేసి తద్వారా ఈ ఆటని బతికించుకుందాం, దీన్ని మరలా వెలుగులోకి తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నమే ఈరోజు చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి మట్టిలో మల్ల యుద్ధం క్రీడ. కాబట్టి ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా విషయం చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ మరి మావో శ్రీనివాసరావు గారి వారి సోదరుడు వెంకటేశ్వర్లు గారు గాని మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడంలో, ఆర్గనైజేషన్ లో వాళ్ళకు మంచి అనుభవం ఉంది. వారి పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యక్రమాలు ఎట్లా చేయాలో వెంకటేశ్వర్లు గారికి కానివ్వండి, వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వాళ్ళకి మంచి అనుభవం ఉన్నాయి. వాళ్ళ తండ్రి పేరు పెట్టడమే మరి మావో శ్రీనివాసరావు అని దీనికి పెట్టుకొని అట్లాగే మిగతా పిల్లలందరికీ కూడా అదే రకమైనటువంటి పేర్లు వచ్చేటట్టుగా పెట్టుకున్నారంటే వారికి ఆ పార్టీ మీద, వారి మీద ఎంత ప్రేమ ఉందో అదే స్ఫూర్తి వారి తండ్రి యొక్క స్ఫూర్తే వీళ్ళకు కూడా వచ్చింది. వీళ్ళు కూడా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో ఈ రోజు ఈ మల్ల యుద్ధాన్ని కూడా మరి బాధ్యతని భుజాలకెత్తుకొని చిలకలూరుపేటలో దీన్ని నిర్వహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మా రాఘవులు గారు, వారి కుమారుడు ఆదినారాయణ గారు ఇట్లాంటి క్రీడలంటే మంచి సపోర్ట్ చేస్తారు. మరి ఆదినారాయణ న్యాయవాదిగా ఉంటూ మరి ఇటువంటి కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. చిలకలూరుపేటలో దారుణం జరిగింది. పట్టణంలోని రాగన్నపాలెం ప్రాంతంలో ఆదివారం ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వివాదం హత్యకు దారితీసింది. ప్రతాప్, నాగరాజు ఇద్దరు స్నేహితులు కలిసి మెలిసి ఉండే వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. స్నేహితుడి చేతిలోనే మరో స్నేహితుడు హతమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని రాగన్నపాలెం జమ్మిచెట్టు సమీపంలో బోయిడి ప్రతాప్, నాగరాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు. వీరిద్దరు మంచి స్నేహితులు. ఈ సమయంలో ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ తీవ్ర రూపం దాల్చడంతో నాగరాజు ఆగ్రహంతో ఊగిపోయి తన కత్తితో ప్రతాప్ గుండె కింద పొట్టభాగంలో బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రతాప్ కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముద్దాయి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. మీరు కూడా చూసినట్టు
ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామం చిలకలూరుపేట గుంటూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బజాజ్ సంస్థలో పనిచేస్తున్న ఈ సాయి సురాజ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సాయి సురాజ్ తన విధి నిర్వహణలో భాగంగా చిలకలూరుపేట నుండి గుంటూరు వెళ్తుండగా ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ సమీపంలోని కృష్ణాగంగా శ్రీనివాస్ కాటన్ ట్రేడర్స్ ఎదురుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో సాయి సురాజ్ శరీరానికి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించగా 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటేష్ అల్లాబక్షు క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి తక్షణమే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీ 31వ వార్డు జనరల్ సెక్రటరీ మేకల నాగరాజు ఆధ్వర్యంలో ప్రభ నిర్మాణం జరుగుతోంది. యాదవరాజుల 111వ వార్షికోత్సవం సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రభ నిర్మాణం కొనసాగుతోంది. రథసప్తమి సందర్భంగా కోటప్పకొండకు మహాశివరాత్రికి పురుషోత్తమపట్నం నుండి యాదవరాజుల యూత్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రభగడలు వేసి ప్రభ నిర్మాణానికి సిద్ధం చేస్తున్న తెలుగుదేశం పార్టీ యాదవరాజులు ప్రభ నిర్మాణంలో ప్రభ కమిటీ వారు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ ఏలూరు శశికుమార్ ఎడ్లపాడు మండలంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నేతలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎడ్లపాడు మండలంలోని చెంగిజ్ ఖాన్పేటలో వెంచేసి ఉన్న శ్రీ వెన్నముద్దుల వేణుగోపాల స్వామి దేవాలయం దర్శించారు. స్థానిక బీజేపీ నేతలతో కలిసి పూజలు నిర్వహించారు. వెన్నముద్ద వేణుగోపాల స్వామి దేవస్థానం రాష్ట్రం మరెక్కడ ఇటువంటి దేవస్థానం లేదు. చేతిలో వెన్న పట్టుకుని ఉన్న విగ్రహంతో వెన్నముద్దల వేణుగోపాల స్వామి దేవస్థానం చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆ దేవస్థానం చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలంలోని చెంగిజ్ ఖాన్పేట గ్రామంలో నిర్మాణం అవ్వడం సంతోషమని గ్రామస్తులు బీజేపీ నేతలకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడపా మోహన్ మాదిగ మాట్లాడుతూ దళిత అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న శామ్యూల్ జవహర్ మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బాధితులకు న్యాయం అందించడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ అధికారులకు ప్రోత్సాహక పత్రాలు అందించారు. Krishna Garu, Reserve Inspector of Police, Palanar District, promoted as RI in 2017. He was 3 times served as a Kusatoli Commander in state parades and 5 times served as parade commander in district parades. And also he got Seva Patakam in 2022, 30 GSCs and 2. వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చిలకలూరుపేట సిఆర్ క్లబ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా క్లబ్ లో ఉన్న మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు సిఆర్ క్లబ్ ఉపాధ్యక్షులైన చెరుకూరు కాంతయ్య, కోశాధికారి మక్క నరసింహారావు, పెరవలి కోటిరావు, ఇతర క్లబ్ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను సిఆర్ క్లబ్ ఉపాధ్యక్షుడు చెరుకూరు కాంతయ్య చేతుల మీదుగా ఎగురవేశారు. అనంతరం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది త్యాగాలు చేసి బ్రిటిష్ వారిపై ఉద్యమాలు చేసి సిద్ధించినదే
భారతదేశానికి స్వాతంత్ర్యమని క్లబ్ ఉపాధ్యక్షుడు చెరుకూరు కాంతయ్య తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మక్కిన నరసింహారావు, క్లబ్ మేనేజర్ బంగారుబాబు, సభ్యులు నర్రా కాళిదాసు, సింగరై, ముద్దన వెంకటేశ్వరరావు, రాజు, గోరంట రవి, ఆరాధ్య రామకృష్ణ, సయ్యద్ అబ్దుల్లా, షేక్ జమాల్ బాషా, పెరవలి కోటిరావు, పావులూరి మోహన్ రావు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎడ్లపాడు గ్రామ సచివాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎంపీడీఓ వి హేమలతాదేవి జెండా ఆవిష్కరించారు. నేటి బాలల రేపటి పౌరులని సమాజానికి దోహదపడి సేవా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం నేటి యువతపై ఉందని ఎడ్లపాడు మండల ఎంఆర్ఓ విజయశ్రీ తెలిపారు. ఎడ్లపాడు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకలూరుపేట న్యాయవాదుల బిల్డింగ్ సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది మాదాసు భానుప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి న్యాయవాదులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసిన మీరందరూ కూడా మరి వివిధ వృత్తుల్లో నుంచి ఇక్కడ సమయాన్ని కేటాయించుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో స్వాతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, గణతంత్ర దినోత్సవం రోజు కావచ్చు, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈవేళ గణతంత్ర దినోత్సవం అనేటువంటిది మరి భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకునేటువంటి రెండు పండుగల్లో, ఒకటి గణతంత్ర దినోత్సవం, రెండోది స్వాతంత్ర దినోత్సవం. మరి ఈ స్వాతంత్రం అనేటువంటిది ఊరికే రాలా, అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు, జీవితాలు పణంగా పెట్టారు. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనల్ని ఏ రకంగా పరిపాలించుకోవాలి అనే అంశానికి మరి ఈవేళ మనం ఒక రాజ్యాంగాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజ్యాంగాలన్నీ కూడా అర్థం చేసుకొని ఏదైతే భారతదేశానికి అనుభవించుకోవచ్చో ఆ రకంగా మరి వివిధ అంశాలన్నీ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వీకరించి భారతదేశానికి ఒక గొప్ప లిఖిత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో మనకు అందించడం జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని 20 వార్డులో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అవార్డు సచివాలయం వద్ద ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పట్టణ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలో వాడవాడల రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా 20వ వార్డు అధ్యక్షులు అప్పారావు, బూత్ కన్వీనర్ మధుబాబు, పలువురు సచివాలయ సిబ్బంది, వార్డు టీడీపీ నాయకులు, రజాక్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 30వ వార్డు సచివాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 30వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ కాజా, ఉపాధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ మియా, ఉదయగిరి కృష్ణ, ఏలూరు నాగేశ్వరరావు, చిలకలూరుపేట పట్టణ బిఎన్టీయూసీ అధ్యక్షులు అద్దంకి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు విశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు. పల్నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చేతుల మీదుగా ఆయన ఉత్తమ ఈ ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉన్నారు. మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ, పట్టణ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారం చూపిన ప్రతిభకు గాను కమిషనర్ కు ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా శ్రీహరిబాబు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇది మున్సిపల్ సిబ్బంది సమష్టి కృషి ఫలితమని పేర్కొన్నారు. భవిష్యత్తులో పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆయన ఆశ వ్యక్తం చేశారు. శ్రీకృష్ణదేవరాయ కమిటీ ఆధ్వర్యంలో దేవరాయల విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి శ్రీకృష్ణదేవరాయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, శ్రీకృష్ణదేవరాయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా సరైన రాజ్యాంగం, విధి విధానాలు లేక ఆ రోజున బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఒకటి ఏర్పడింది. దానిలో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు మాత్రమే డాక్టర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు.
మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు, వారందరూ ఒక కమిటీగా ఏర్పడి ప్రపంచ దేశాల్లో మేనిఫెస్టోలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న మంచి లక్షణాలని సమీకరించి ఒక పెద్ద రాజ్యాంగాన్ని దాదాపు ఐర్లాండ్ నుంచి అప్పటికి ప్రజాస్వామ్య దేశం ఉన్న అమెరికా నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అనేక రకాల రాజ్యాంగాల్ని కాసి వడబోసి ఏదైతే మంచి ఉందో వాటిని కూడా సమీకరించి ఒక పెద్ద రాజ్యాంగాన్ని, అందువల్లనే మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం అంటారు, అతి విస్తృతమైన రాజ్యాంగం అంటారు. ఆ రాజ్యాంగంలో ఇవాళ మనం ఏ పని చేసినా అధికారులు ఏం చేయాలి, రాజకీయ నాయకులు ఏం చేయాలి, న్యాయ వ్యవస్థ ఏం చేయాలి, అది రాజ్యాంగంలో పొందుపరిచారు. చిలకలూరుపేట పట్టణంలోని గాంధీపేట చైతన్య ఎలిట్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జవేరా బీఈడి కాలేజ్ డైరెక్టర్ తోటకూర వెంకటనారాయణ త్రివర్ణ పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర గురించి వివరించి వారిలో స్ఫూర్తిని నింపారు. అలాగే రాజ్యాంగ విలువలను, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, దేశ ప్రగతి, ఐక్యమత్య పెంపొందించుకుంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా దేశ సేవను చేయాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు మాట్లాడుతూ చిన్న లక్ష్యం పెద్ద నేరం అన్న అబ్దుల్ కలాం సూక్తిని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నతగా తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలని, వాటి కోసం నిరంతరం శ్రమించాలని చెప్పారు. దేశం ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందో దానికి తగ్గట్టుగా మన పాఠశాల విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి కృత్రిమ మేధను తీసుకొచ్చామని సూచించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు మనం గుర్తు చేసుకోవాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. ముఖ్యంగా పాఠశాలలో డిజిటల్ విద్య అమలు చేయడంపై విద్యార్థులు నిర్వహించిన మాక్ పార్లమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తోటకూర వెంకటరమణ, పాఠశాల డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు, ప్రిన్సిపల్ డివి లక్ష్మి, ఏవో రామకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు జాతీయ పతాకావిష్కరణ చేసి సిబ్బందికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 26న భారతదేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్యం పొందిన అనంతరం భారతదేశంలో పరిపాలన కొరకు అత్యంత ఆవశ్యకత కలిగిన తన సొంత రాజ్యాంగం అమలు చేయాలని నిర్ణయించుకుని రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారన్నారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందన్నారు. అప్పటి నుంచి దేశం ప్రజాతంత్ర పరిపాలన కలిగిన సంపూర్ణ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిందన్నారు. అనంతరం పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో అదనపు ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్, ఏఆర్ అదనపు ఎస్పీ వి సత్యరాజు, ఏఆర్ డిఎస్పీ గాంధీరెడ్డి, ఆర్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ సిఐ రమేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ దేశ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. వేడుకల అనంతరం అక్కడికి వచ్చిన చిన్నారులకు ఆయన స్వయంగా చాక్లెట్లు పంపిణీ చేసి వారితో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు, ఎస్ఐ హాజరత్తయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు. స్థానిక సుబ్బయ్య తోటలో వికాస్ స్కూల్ వారి విఐటి క్యాంపస్ నందు మరియు పెదనందిపాడు రోడ్లోని వికాస్ స్కూల్ నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న వికాస్ విద్యాసంస్థ డైరెక్టర్ దండా పవన్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆగస్టు 15 మనకు స్వాతంత్ర దినోత్సవ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను సరైన పద్ధతిలో ఉపయోగించుకునే విధంగా మన బాధ్యతలను గుర్తు చేసుకునే రోజుగా జనవరి 26ను డైరెక్టర్ దండా పవన్ కుమార్ అభివర్ణించారు. మరి పవన్ కుమార్ మాట్లాడుతూ మన జాతీయ నాయకులు స్వాతంత్రం సంపాదించడం ఎంతైతే ముఖ్యంగా భావించారో అంతే ముఖ్యంగా సాధించిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారని, ఆ ఆలోచనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రచింపచేయడం జరిగిందని తెలియజేశారు. సుమారు 2 సంవత్సరాలకు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు వారి సహచరులు వివిధ దేశాలను రాజ్యాంగాన్ని పరిశీలించి మన భారతదేశ రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, అందరికీ సమాన హక్కులు, సమాన స్వేచ్ఛను భారతదేశ అభివృద్ధి సాధింపచేసే విధంగా మన రాజ్యాంగాన్ని పొందుపరచడం జరిగిందని డైరెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమం డైరెక్టర్ రోజశ్రీ, విఐటి స్కూల్, వికాస్ స్కూల్ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వికాస్ స్కూల్, విఐటి క్యాంపస్ విద్యార్థులు సమాజానికి సేవలు అందిస్తున్న నిజమైన హీరోలైన పోలీసు అధికారులు, ఫైర్ సిబ్బంది, సైనిక సిబ్బంది, ట్రాఫిక్ పోలీసు అధికారులు, వైద్యులు మరియు పారిశుద్ధ్య కార్మికులకు ఘనవందనం తెలియజేసి వారికి చేతితో తయారు చేసిన అభినందన కార్డులు, పూలు మరియు మిఠాయిలు అందజేసి సన్మానించారు.
పట్టణంలోని 12వ వార్డు తూర్పు మాలపల్లి చంద్రమౌళి పార్క్ నందు ఉన్న 8వ సచివాలయం వద్ద తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి పిల్లి లెనిన్ నేతృత్వంలో వార్డు అధ్యక్ష కార్యదర్శులు గేరా రాము వడ్డాని యహేషువ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా తూర్పు మాలపల్లి నివాసి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమాన్ని తాడులాగి జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి మాట్లాడుతూ ముందుగా జెండా వందన కార్యక్రమానికి విచ్చేసిన సచివాలయ సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులకి, 12వ వార్డు ప్రజానీకానికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుపరిచిన రోజు. ఈ సందర్భంగా యావత్ భారతదేశం మొత్తం ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటారు. 200 సంవత్సరాల క్రితం మన దేశం బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండిపోయిందన్నారు. ఈ బానిసత్వాన్ని రూపుమాపడానికి, స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు, అమరవీరులు పోరాడి ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి కొట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా మన భారతదేశం అమలుపరిచింది. అలానే కూటమి ప్రభుత్వంలో ప్రకటించిన అన్ని పథకాలు ప్రజల వద్దకు చేర్చడంలో తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గాన్ని దత్తక తీసుకున్న విధంగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రజలకు చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమాల నిర్వహణ మొత్తం సచివాలయాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం జాతీయ గీతమైన జనగణమనను ఆలపించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు సచివాలయ సిబ్బంది, 12వ వార్డు తెలుగుదేశం పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ చిలకలూరుపేట పట్టణం 12వ వార్డు 8వ సచివాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీలో వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం పాల్గొన్నారు. 1950 జనవరి 26వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు అమలుపరుస్తూ భారతదేశం మొత్తం ఒక పండగలా చేసుకునే సందర్భం ఈరోజు. ఎందుకంటే ఆ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం రావటం కోసం ఎంతోమంది అమరవీరులు ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఇబ్బందులకు గురై ఎన్నో ధర్నాలు చేస్తే ఆ బ్రిటిష్ వారు పారిపోయారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రోజు నుంచి అమలుపరుస్తున్న సందర్భంగా, అలానే కూటమిలో ఉన్న అన్ని పథకాలను ప్రజలకు అందజేయటంలో కానీ, అందించడంలో కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఎంతగానో కృషి చేస్తుంది. పత్తిపాటి పుల్లారావు గారు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఒక దత్తత తీసుకునే విధంగా ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు సచివాలయం ద్వారా, తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా పోవటమే ఎంతో ఆనందమైన విషయం అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండల కేంద్రం నాదనలో సోమవారం జరిగిన 77వ గణతంత్ర వేడుకలకు నాదన గ్రామ సచివాలయంలో పనిచేసే సిబ్బందిలో కొందరు గైర్హాజరయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 3 సిబ్బంది హాజరయ్యారు. ఆ సమయంలో మిగతా సిబ్బంది గురించి ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి అంకయ్యను ఆరా తీగా ఆగ మేఘాలపై కొందరు సిబ్బందికి ఫోన్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగా కార్యక్రమం చివరిలో మరో 2 ఉద్యోగులు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సిబ్బంది గైర్హాజరుపై వివరణ కోరగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు కాని వారికి మెమోలు జారీ చేస్తామని ఇన్ఛార్జి పంచాయతీ కార్యదర్శి అంకయ్య బదులిచ్చారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంతో మంది మండల స్థాయి అధికారులు, సీనియర్ ఉద్యోగులు హాజరైనప్పటికీ గ్రామ సచివాలయ ఉద్యోగులు హాజరు కాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై జెండా వందనం చేశారు. గాంధీ క్లబ్ ఆధ్వర్యంలో ఆరెంజ్ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద బంగారుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయ విగ్రహం వద్ద కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. రచించడం 2 సంవత్సరాల 11 నెలల 10 రోజులు పట్టింది. అయితే భారత రాజ్యాంగం అనేది ఒక ప్రామాణికమైనది. ఎందుకంటే
మీరు అంతకుముందు చూసి ఉంటారు. 1900 పేరుపాటి కేసు కానీ, 73లో కేశవంత పార్టీ కేసు కానీ, 1980లో మిర్లా మిస్ కేసు కానీ, ఏ కేసు అయినా చూడండి. గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గాంధీ క్లబ్స్ చైర్మన్ గాంధీ ఘంటసాల బంగారబాబు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మునికి ఘన నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ గావించిన చిలకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొత్తమా శ్రీనివాసరావు సభాధ్యక్షునిగా వ్యవహరించిన గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గాంధీ క్లబ్స్ చైర్మన్ గాంధీ ఘంటసాల బంగారబాబు కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని మహాత్మునికి ఘన నివాళులర్పించి జాతీయ జెండా ఆవిష్కరణ గావించిన చిలకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొత్తమా శ్రీనివాసరావు సభాధ్యక్షునిగా వ్యవహరించిన గాంధీ క్లబ్స్ చిలకలూరుపేట అధ్యక్షులు మురికిపూడి రమేష్ సభా నిర్వాహకులుగా అన్ని కార్యక్రమాలు నిర్వహించిన గాంధీ క్లబ్స్ భారత డైరెక్టర్ మద్ది గురునాథం మోడర్న్ విద్యార్థులచే వికసిత్ భారత్ వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రైజెస్ ప్రశంసా పత్రాలు అందించిన మోడర్న్ స్టెల్లార్ ఉపాధ్యాయుని ప్రతిమా గారు మోడర్న్ విద్యార్థులని సమన్వయంతో వ్యవహరింపచేసిన అధ్యాపక బృందం సోషల్ మీడియా రిపోర్టర్ వ్యవహరించిన గాంధీ క్లబ్స్ యువ భారత్ డైరెక్టర్ మురికిపూడి యశ్వంత్ ఆహ్వాన కమిటీ బాధ్యతలు నిర్వహించిన ఊటుకురి శ్రీనివాసరావు గాంధీ క్లబ్స్ ఇయర్ క్యాలెండర్స్ పొందిన 100 మంది పుర ప్రజలు ఈ అద్భుతమైన వేడుకలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. చిలకలూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ హుస్సేన్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ నేతలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా గౌరవంగా మన దేశ నాయకులకి పూలు జల్లవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆర్ఐ గారు చిలకలూరుపేట నుండి 20 మంది యువకులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీలోకి నూతన చేరికలు జరిగాయి. చిలకలూరుపేట పట్టణం నుండి నరసరావుపేట వరకు సుమారుగా 15 కార్లలో ర్యాలీగా వెళ్లి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు నాయకత్వంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో సుమారు 20 మంది బొచ్చు చరణ్ నాయకత్వంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నబట్ల ఆదిత్య, మరియు ప్రధాన కార్యదర్శి గంటా విజయ్ భాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆదిలక్ష్మి, చిలకలూరుపేట జిల్లా కార్యవర్గ సభ్యులు వరికోటి నాగేశ్వరరావు తదితరులు ఈ చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ముందుగా పల్నాడు జిల్లా ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి బొచ్చు శరణ్ కుమార్ వీరు ప్రముఖ వ్యాపారవేత్త, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆశయాలకు, సిద్ధాంతాలకు వారి యొక్క భావజాలం దగ్గరగా ఉండటం చేత, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఆకర్షితులయ్యి భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి అనేక కార్యక్రమాలకు ఆకర్షితులయ్యి నేను సైతం భారతీయ జనతా పార్టీకి నేను కూడా స్వచ్ఛందంగా జాయిన్ అవ్వాలి, స్వచ్ఛందంగా రావాలి,
అందులో భారతీయ జనతా పార్టీ చేసేటటువంటి అనేక కార్యక్రమాలు, దేశం కోసం ధర్మం కోసం చేసేటటువంటి కార్యక్రమాల్లో నా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తాను, నా వంతు కూడా ఉంటానని చెప్పేసి జాయిన్ అవుతానని వారు స్వచ్ఛందంగా ఈరోజు రావటం, అదేవిధంగా వారు నూతన ఉత్సాహంతో వారి యొక్క స్నేహితుల్ని, అదేవిధంగా వారి యొక్క కార్యకర్తలు, వీరితో పాటు ఎవరైతే స్నేహితంగా ఉంటున్నారో వీరితో పాటు ఎవరైతే కలిసి మెలిసి ఉంటా ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఈరోజు భారతీయ జనతాలోకి రావటం, భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా తరఫున ఆహ్వానించడం కూడా జరిగింది. ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు కూడా అనేక ఈ 7 నియోజకవర్గాల నుంచి ఆకర్షితులయ్యి మన యొక్క సిద్ధాంతాలకి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేక మంది కూడా కార్యకర్తలు, యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా రానున్న రోజుల్లో కూడా మేము సైతం అంటూ కూడా ఎంతోమంది యువకులు, అదేవిధంగా నాయకులు కూడా నాతో టచ్లో ఉన్నారు. వారందరినీ కూడా రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీలోకి మా యొక్క కండువా వేసి ఆహ్వానిస్తానని తెలియజేస్తూ మరొకసారి బొత్స శ్రవణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ యువతకి పెద్దపీట వేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మరొకసారి భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇవి సిసి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.